ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జిల్లాలో 47,000 ఎకరాల్లో సాగు ప్రారంభంలో 2,900కు కొన్న ప్రైవేటు వ్యాపారుల పంట ఉత్పత్తులు వస్తున్న క్రమంలో ధర పతనం 10 రోజుల వ్యవధిలో 600కు తగ్గుదల. ప్రభుత్వ మద్దతు ధర కేవలం 2,225 కోతల ప్రారంభంలో వచ్చిన మక్కలను 2,900 ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం మార్కెట్లోకి ఎక్కువగా వస్తుండటంతో 2,300 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర 2,225 మాత్రమే. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో లాభాలు ఎక్కువగా వస్తాయని రైతులు ఆశించారు. 10 రోజుల వ్యవధిలో ధర తగ్గుముఖం పట్టడంతో రైతులకు బెంగ పట్టుకుంది. వ్యాపారులు సిండికేట్ అయ్యి ధరలు తగ్గిస్తున్నారని లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, బిక్కనూరు, కామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, బిచ్కుంద, పిట్లం మండలాల్లో మక్క 47,000 ఎకరాల్లో సాగింది. మక్క పంట మార్కెట్లోకి రాగానే రేట్లు తగ్గాయి. పంట కోతకు ముందు ఉన్న ధర తమ చేతికి వచ్చిన తర్వాత ఉండటం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 10 రోజుల వ్యవధిలోనే మక్కల ధర క్వింటాల్కు 600 రూపాయలు తగ్గింది. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.